మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు వర్ధిల్లుతున్నాయి కదా. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ధైర్యంగా ఉండండి. ప్రభు మీకు సహాయం చేస్తాడు. దేవుని వాక్యంలోకి వెళ్ళి దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యాన్ని చదివే ముందు ఒక మాట చెప్పనా? మీరందరూ కూడా చెక్ చేసుకోండి. మీరు విన్నది నిజమేనండి. మీరందరూ కూడా చెక్ చేసుకోండి అంటే పరీక్ష చేసుకోండి. ఏం పరీక్ష అన్నయ్య? బాడీ చెకప్ అంటారా? నిజమే. ఈ రోజున ఆరోగ్యం ఎలా ఉంది? బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా బాగున్నాయా? మేము ఎంతకాలం బ్రతుకుతాము? ఏదైనా ఒకవేళ తేడా వస్తే మేము తొందరగా ఇబ్బంది పడతాం కాబట్టి ముందుగానే చెక్ చేసుకుంటే, ముందుగానే బాడీ అంతా పరీక్ష చేయించుకుంటే, తర్వాత చక్కని మెడిసిన్ ముందుగానే వాడుకుంటే చాలా ఆరోగ్యం వస్తుంది కదా అని అందరూ అనుకునేటటువంటి మాటే. ఏ కొంచెం ఇబ్బంది వచ్చినా వెంటనే నాకేదో అయిపోతుందో అర్జెంటుగా చెక్ చేయండి అంటుంటారు. ఇక మరికొంతమంది అయితే కాస్త డబ్బులున్న వాళ్ళు సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి బాడీ చెకప్ కానీ వెళ్తారు. ఎందుకంటే ఆరోగ్యం ఎలా ఉంది, మా పరిస్థితులు ఎలా ఉన్నాయి, శరీరం లోపల భాగాలు ఎలా పనిచేస్తున్నాయి, ఏమైనా తేడా వచ్చినాయా, పైకి ఆరోగ్యంగానే ఉన్నాను కానీ లోపల ఏమన్నా ఇబ్బంది పడుతుందేమో అని 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి చెక్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇలా నేను అంటాను, మంచిదే, ఏం తప్పు కాదు. ఆరోగ్యం ఎలా ఉందో చెక్ చేసుకోవటం చాలా మంచిది. కానీ దైవజనుడిగా దేవుని వాక్యాన్ని బట్టి ఒక మాట చెప్పనా? ఆరోగ్యం ఎలా ఉంది అని చెక్ చేసుకునే దానికంటే ముందు మనం చెక్ చేసుకోవాల్సింది, పరీక్షించుకోవాల్సింది మరొకటి ఉంది. ఏమిటది అంటారా? మన హృదయం అండి. అవును, మన హృదయాన్ని పరీక్షించుకోవాలి, హృదయాన్ని చెక్ చేసుకోవాలి. చాలా కష్టం కదా. ఇది చాలా కష్టం. శరీరం చెక్ చేసుకోకపోతే ఆరోగ్యం తేడా వస్తే చనిపోతామనే భయం ఉంటుంది మనిషికి. కానీ హృదయాన్ని చెక్ చేసుకోకపోతే నరకానికి వెళ్తానేమో, రేపటి దినాన శాశ్వతంగా ప్రభువుకి దూరం అవుతానేమో, నిత్య జీవాన్ని నేను కోల్పోతానేమో అన్న భయం ప్రజలకు లేదు. ఈ లోకాన్ని వదిలిపెట్టాక చనిపోయిన తర్వాత సంగతి అండి ఎవడు చూశాడండి? చచ్చిపోయిన తర్వాత తక్కిడో బిక్కిడో ఎవరికి తెలుసు? మాతో కూడా అంటుంటారు చాలామంది. దాని గురించిన ఒక ఆలోచన, దాని గురించిన ఒక స్పృహ, ఆ విషయంలో చెక్ చేసుకోవటం జనానికి చాలా కష్టంగా ఉంది. కానీ ప్రియబిడ్డ, దైవజనుడికి ఒక మాట చెప్పనా? నీవైనా నేనైనా ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. 6 నెలలకో సంవత్సరానికో కాదండి, ఇది వారానికి ఒక రోజు కూడా కాదండి. ప్రతిరోజు మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మన హృదయము ఎలాగ ఉంది, మన హృదయ పరిస్థితులు ఎలా ఉంటున్నాయి, దేవునికి అంగీకారంగా ఉన్నామా లేదా, అది చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సిన విలువైనటువంటి అంశం. అది మనం కీర్తనల గ్రంథం 139వ కీర్తన మనం చూస్తే, ఈ 139వ కీర్తన చివరి 2 మాటలు 23, 24 మనం చదివితే అక్కడ కీర్తనాకారుడైన దావీదు అంటున్న మాట చూడండి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. దేవుడితో అంటున్నాడు, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నా హృదయాన్ని తెలుసుకో, నన్ను పరీక్షించు, నా ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించు. అయ్యా, నీకు ఆయాసకరమైన మార్గంలో నేను నడుస్తున్నానేమో, నా హృదయం సరిగా లేదేమో, నా ఆలోచనలు సరిగా లేవేమో,
నా మాటలు, నా హృదయ స్థితి మొత్తం తప్పిపోయానేమో, ఒక్కసారి చూడయ్యా, ఒక్కసారి పరిశోధించయ్యా, ఒక్కసారి పరీక్షించయ్యా అని దావీదు చెప్తున్నాడు. అడుగుతున్నాడు, ఈ కీర్తనాకారుడు అడుగుతున్నాడు. గొప్ప వ్యక్తి దావీదంటే మహారాజు. ఆయన అడుగుతున్నాడు, నా హృదయ స్థితి ఎలా ఉంది అని. ఈరోజు ఎవరైనా ఒక గొప్ప స్థానంలో ఉన్నారనుకోండి, ఆ స్థానమే వారి హృదయ స్థితిని చూసుకోనివ్వకుండా అడ్డొచ్చేస్తుంది. ఎలా అంటారా? నేను ఎంత నమ్మకంగా లేకపోతే దేవుడు ఎంత దీవిస్తాడా నన్ను? నేను ఎంత ఖచ్చితంగా లేకపోతే ఎంత ఆశీర్వాదాలు వస్తాయా? నేను ఇంత ఉన్నతంగా ఉన్నానంటే, నాకింత సమృద్ధిగా కలిగిందంటే, నేనెంత నమ్మకంగా ఉన్నానో, నా హృదయ స్థితి బాగుంది కాబట్టే, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను కాబట్టే దేవుడు నన్ను ఎంత దీవించాడు అంటూ ఆశీర్వాదాలు కూడా మనుషులకు అడ్డం వచ్చేసినాయి. చూడండి, దేవుని ఆమోదం ముఖ్యం అనుకోవట్లా, ఆశీర్వాదమే ఆమోదం అనుకుంటున్నారు. ఎంత అజ్ఞానంగా ఉందో కదా! ఆశీర్వాదమే ఆమోదమా? కృపగలిగిన దేవుడేదో ప్రేమతో మనకిచ్చింది కూడా మన భక్తికి అది ఆమోదం అంటారా? చాలామంది అండి, నేనెంత నమ్మకస్తున్నైతే నన్ను ఎంత దీవించాడు దేవుడు, ఆ టైపులో ఉంటుంటారు. చూసుకోలేరు. ఇంకా వీలైతే పక్కోళ్ళను చూస్తుంటారు, వాళ్ళ హృదయం బాగాలేదు, వీళ్ళ హృదయం బాగాలేదు, వాళ్ళ ప్రవర్తన అలా ఉంది, వీళ్ళ ప్రవర్తన ఎలా ఉందని పక్కోళ్ళను చూస్తారు. కానీ అరే నేను ఎలా ఉన్నాను, నా పరిస్థితి ఏంటి, నా బ్రతికేంటి ఇలాగుంది, అస్సలు చూసుకోరు. మహారాజు అయిన దావీదు అంతటి వ్యక్తి చూసుకోగలిగాడు. నా హృదయాన్ని పరిశోధించమని అడగగలిగాడు, పరీక్షించమని అడగగలిగాడు. చెక్ చేయయ్యా, నా హృదయాన్ని చెకప్ చేయి, నీకు ఆయాస్కరమైంది ఏదైనా ఉందేమో చూడు, తీసివేయి, నిత్య మార్గంలో నన్ను నడిపించు. ప్రియులారా, నేను చాలా త్వరగా ప్రార్థన చేసే ముందు ఒక మాట చెప్పనా? నిజంగా ఈ వర్తమానం వింటున్న ఈ సమయంలో నువ్వు ఎలా ఉన్నావో ఏంటో నిన్ను నువ్వు చెక్ చేసుకొని, దేవుని వాక్యపు వెలుగులో చూసుకొని గనక ఏదైనా ఆయాస్కరమైంది దేవునికి ఏదైనా నీ దగ్గర ఉంటే, దేవుణ్ణి బాధ పెట్టేది, దుఃఖ పెట్టేది ఏదైనా నీ దగ్గర ఉంటే, అందులో నుంచి నువ్వు బయటకు వస్తే ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయో, ఎన్ని దీవెనలు వస్తాయో, పరలోక భాగ్యం నీకు దక్కింది. ఒక్కటి కూడా ఉండకూడదు దేవుణ్ణి బాధ పెట్టేది. మారు మనసు అంటే అదే కదా. జక్కయ్యని గూర్చి మీరు చదవండి, లూకాసు వార్త 19వ అధ్యాయంలో. ఎంత మార్పు అండి అసలు అది. ప్రభు ఏమీ చెప్పలా, కానీ జక్కయ్య, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఏదైనా తీసుకుంటే 4 గంటలు ఇచ్చేస్తాను ధర్మశాస్త్ర ప్రకారంగా ఆలోచించి గొప్ప మార్పు చెందాడు. ప్రభు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. నీ తప్పును నువ్వు కనుగొను, జక్కయ్యలాగా నీ పొరపాటును నువ్వు కనుగొను, ప్రభు సన్నిధిలో సరి చేసుకో. ఆరోగ్యం ఎలా ఉంది అని శరీరాన్ని చెక్ చేసుకోవటం కాదు, దేవుని ఎదుట నేను ఎలా ఉన్నాను అని మీ హృదయాన్ని చెక్ చేసుకోండి. నేడో రేపో ప్రభు రాబోతున్నాడు. దైవ దీవెన నిండుగా మీ అందరికీ ఉండును కాక. ఆమె ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. విత్తబడి నీ సందేశం బిడ్డలకు దీవెనకరంగా చేయండి. మా హృదయం ఎలా ఉంది చెక్ చేసుకునే కృప మా అందరికీ దయచేయండి. మాకున్న ఆశీర్వాదాలు మాకు అడ్డుగా మారకూడదు. మమ్మల్ని మేము చూసుకోవటానికి అవి అడ్డు రాకూడదు నాయన. అట్టి కృపతో నింపండి. మా ఆశీర్వాదమే మీ అంగీకారం అని మేము భ్రమపడే పరిస్థితి నుండి విడిపించండి. ఈ వర్తమానం విన్న తరువాత నాయన ఎవరైనా పశ్చాత్తాపడి వారి హృదయాన్ని సరిచేసుకుంటూ ఉంటే మీరు సహాయపడండి. కృపగల మీ చేతుల్లో పెట్టుకుంటూ దైవదీవెన నిండారులుగా బిడ్డలు కలగాలని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం.